బ్యాక్ అండి. సో గత వీడియోలో వచ్చేసి మనం పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 5లో ఉన్నటువంటి రూలింగ్స్ వచ్చేసి 41 to 50 వరకు తెలుసుకున్నాం, అవునా? సో ఈ వీడియోలో వచ్చేసి మనకు ఇంకా 7 రూల్స్ ఉన్నాయండి. సో రూల్ నెంబర్ 51 నుంచి 57 వరకు తెలుసుకున్నాం. అయితే ఇందులో కొన్ని రూల్స్లో వచ్చేసి సబ్ రూల్స్ ఉన్నాయి. అంటే 50 ఫర్ ఎగ్జాంపుల్ 52A అలా ఆ విధంగా సబ్ రూల్స్ అనేవి ఉన్నాయి. సో అయితే ఇక్కడ వచ్చి చాలా ఈజీగానే ఉంటుంది. ఈ వీడియో కూడా ఓన్లీ డెఫినేషన్ కూడా వాట్ ఈజ్ వాట్ అని మాత్రమే ఉంటుంది అనమాట, ఎక్కువ మ్యాటర్ అయితే ఉండదు. సో ఈ డెఫినేషన్స్ కూడా గత లాస్ట్ 2 వీడియోస్ లాగే ఈ వీడియోలో ఉన్నటువంటి డెఫినేషన్స్ కూడా చాలా ఈజీగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా రూలింగ్స్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 51 వచ్చేసి ఫ్రెండ్స్, రూల్ నెంబర్ 51 వచ్చేసి డిలీటెడ్ అండి. సో దాని గురించి మనకు అవసరం లేదు. సో రూల్ నెంబర్ 52 కూడా, రూల్ నెంబర్ 52 ఈజ్ ఆల్సో డిలీటెడ్, ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ రూల్ నెంబర్ 52లోనే 52A అని ఉన్నాయి ఫ్రెండ్స్. 52A రూల్ నెంబర్ 52Aలో ఏముందంటే డ్యూ మెయిల్ అండ్ సార్టింగ్ లిస్ట్. డ్యూ మెయిల్ అండ్ సార్టింగ్ లిస్ట్ అనమాట. సో జనరల్గా దీన్ని మనం ఏమంటాం DMSL అంటారు అనమాట. DMSL అంటే డ్యూ మెయిల్ అండ్ సార్టింగ్ లిస్ట్ అనేది ఈ డెఫినేషన్ అనమాట. సో డ్యూ మెయిల్ అండ్ సార్టింగ్ లిస్ట్ జనరల్గా మన పోస్ట్ ఆఫీస్లో మనం చూసినటువంటి డ్యూ మెయిల్ అండ్ సార్టింగ్ లిస్ట్లో ఏముంటుంది? డ్యూ మెయిల్ అండ్ సార్టింగ్ లిస్ట్లో ఏముంటుందో అంటే మన ఆఫీస్కి రావాల్సినటువంటి ఒక టీబీలు కావచ్చు, బ్యాగ్స్ కానీ ఏ టైంకి వస్తాయి, తర్వాత మన ఆఫీస్ నుంచి మనం ఒక సెక్షన్కి కావచ్చు, ఒక మెయిల్ ఆఫీస్కి కావచ్చు, మనం మెయిల్స్ అనేది ఏ టైంకి డిస్పాచ్ చేయాలి, తర్వాత మన SO నుంచి BOలకి బ్యాగులు ఏ టైంకి పంపించాలి, తర్వాత BOస్ నుంచి మనకు ఆఫీస్కి బ్యాగులు ఏ టైంలో రిసిప్ట్ అవుతాయి, ఈ విధంగా ఇటువంటి డీటెయిల్స్ అన్నీ టైం టు టైం ఏ బ్యాగ్స్ వస్తాయి, టీబీలు వస్తాయా, మెయిల్ బ్యాగ్స్ వస్తాయా, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా డ్యూ మెయిల్ అండ్ సార్టింగ్ లిస్ట్లో ఉంటాయి. అయితే ఇక్కడ మనకి ఈ రూలింగ్స్లో ఈ డెఫినేషన్లో ఏమి ఇచ్చారంటే డ్యూ మెయిల్ లిస్టు సపరేట్గా ఇచ్చారు, సార్టింగ్ లిస్టు సపరేట్గా ఇచ్చారు డెఫినేషన్స్ గురించి, ఓకేనా? అయినా వరి అవ్వాల్సిన అవసరం లేదు. జనరల్గా డ్యూ మెయిల్ అంటే, ఈ డ్యూ మెయిల్ లిస్ట్ అంటే ఏంటంటే ఈ డెఫినేషన్లో ఏం ఇచ్చారంటే ఒక మెయిల్ సెక్షన్కి కానీ, ఒక మెయిల్ ఆఫీస్కి కానీ, ఒక సెక్షన్కి కానీ సంబంధించినటువంటి ఈ డ్యూ మెయిల్ లిస్ట్ అంటే ఏంటంటే, డ్యూ మెయిల్ లిస్ట్లో ఏముంటుంది అని డెఫినేషన్లో ఇచ్చారంటే డ్యూ మెయిల్ లిస్ట్లో మనం ఏ ఆఫీసులకి మెయిల్ లిస్టు మనం ప్రిపేర్ చేయాలి, లూజ్ బ్యాగ్స్ మెయిల్ లిస్ట్తో పాటు లూజ్ బ్యాగ్స్ ప్రిపేర్ చేయాలా లేదా అనేది ఈ డ్యూ మెయిల్ లిస్ట్లో ఇచ్చింటారు. అలాగే ట్రాన్సిట్ బ్యాగులు మనం ఏ ఆఫీసులకు పంపించాలి, రిసిప్ట్ కావచ్చు, డిస్పాచ్ కావచ్చు అనేది ఈ డ్యూ మెయిల్ లిస్ట్లో ఇచ్చారు. తర్వాత ఒక అకౌంట్ బ్యాగ్ కానీ, ఒక బ్రాంచ్ ఆఫీసుల బ్యాగ్ కానీ మెయిల్ బ్యాగ్ ద్వారా ఏ విధంగా పంపించాలి అనేది కానీ, తర్వాత ఒక సబ్ ఆఫీస్కి నుంచి వచ్చేది కానీ లేదా పంపించేది కానీ ఒక అకౌంట్ బ్యాగ్లో లేదా రిజిస్టర్ బ్యాగ్లో క్యాష్ బ్యాగ్ ఉన్నట్టయితే దాన్ని ఏ విధంగా డీల్ చేయాలి, అటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా రిసిప్ట్ అండ్ డిస్పాచ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ డ్యూ మెయిల్ లిస్ట్లో ఉంటాయి. అలాగే సార్టింగ్ లిస్ట్లో ఏమిచ్చారంటే డెఫినేషన్లో మనం ఏ ఆఫీసులకి ట్రాన్సిట్ బ్యాగులు కట్టాలి, మెయిల్ బ్యాగ్స్ కట్టాలి అనేది, తర్వాత ఈ పార్సిల్ మెయిల్స్ అనేది ఏ విధంగా ఏ టైంలో కట్టాలి, ఏ ఆఫీసులకు కట్టాలి అనేది కూడా ఈ సార్టింగ్ లిస్ట్లో డెఫినేషన్స్లో ఇవ్వడం జరిగింది. జనరల్గా మనకు తెలిసింది డ్యూ మెయిల్ అండ్ సార్టింగ్ లిస్ట్ అయితే మీకు ముందే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది ఫ్రెండ్స్ డెఫినేషన్ అనేది డ్యూ మెయిల్ అండ్ సార్టింగ్ లిస్ట్. దీన్నే మనం DMSL అంటారు, డ్యూ మెయిల్ అండ్ సార్టింగ్ లిస్ట్ ఫ్రెండ్స్, ఓకేనా? అది క్లియర్. సో నెక్స్ట్ రూల్ నెంబర్ 53 డ్యూ మెయిల్స్ అండ్ అన్యూజువల్ మెయిల్స్. డ్యూ మెయిల్స్ అండ్ అన్యూజువల్ మెయిల్స్ అంటే ఏంటి? జనరల్గా మనం గత కొన్ని వీడియోలు వచ్చేసి చాలా బ్యాగ్స్ గురించి తెలుసుకున్నాం. ఒక ట్రాన్సిట్ బ్యాగ్ అంట, అకౌంట్ బ్యాగ్ అంట, బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్ అంట, క్యాష్ బ్యాగ్ అంట, పార్సిల్ బ్యాగ్ అని, స్పీడ్ పోస్ట్ బ్యాగ్ అని, తర్వాత ఇన్సూర్డ్ బ్యాగ్ అని, తర్వాత టెలిగ్రాఫ్ బ్యాగ్ అని, ఇట్లా రకరకాల బ్యాగ్స్ తెలుసుకున్నాం. సో ఇక్కడ మనకు డ్యూ మెయిల్స్ అంటే ఏంటివి, అన్యూజువల్ మెయిల్స్ అంటే ఏంటివి? డ్యూ మెయిల్స్ అంటే ఏంటంటే రెగ్యులర్గా రిసిప్ట్ కావచ్చు, డిస్పాచ్ కావచ్చు, రెగ్యులర్గా ఎవ్రీడే డిస్పాచ్ అవ్వాల్సినటువంటి బ్యాగులు, తర్వాత రెగ్యులర్ ఇంటర్వెల్స్లో అంటే కొన్ని రోజులకంటూ ఈ కొన్ని బ్యాగులు ఖచ్చితంగా డిస్పాచ్ చేయాలి అనేటటువంటి కొన్ని బ్యాగులు కానీ,
అటువంటి బ్యాగ్స్ అన్నీ కూడా రెగ్యులర్గా ఎవ్రీడే డీల్ చేసేటువంటి బ్యాగుల్ని మనం ఏమంటామంటే డ్యూ మెయిల్స్ అంటారు. ఓకేనా? డ్యూ మెయిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, ట్రాన్సిట్ బ్యాగ్, టీబీ ట్రాన్సిట్ బ్యాగ్ అనేది ప్రతిరోజు కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది డ్యూ మెయిల్. ఒక ట్రాన్సిట్ బ్యాగ్ కావచ్చు, ఒక రిజిస్టర్డ్ బ్యాగ్ కావచ్చు. ఒక రిజిస్టర్డ్ బ్యాగ్ అనేది డ్యూ బ్యాగే. ఓకేనా? తర్వాత మెయిల్ బ్యాగ్ కూడా డ్యూ బ్యాగే. తర్వాత అకౌంట్ బ్యాగ్ కూడా డ్యూ బ్యాగే. తర్వాత బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్ కూడా డ్యూ బ్యాగే. తర్వాత మన రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్ గురించి తెలుసుకునేటప్పుడు ఇక్కడ ఆర్పి బ్యాగ్ అని రాస్తున్నాను. ఓకే, రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్ అనేది కూడా డ్యూ మెయిల్స్ కానీ పరిగణిస్తారు ఇఫ్ ప్రిస్క్రైబ్ అనేది చెప్పడం జరిగింది. ఓకేనా? ఇవి కాకుండా ఇంకా ఏమైనా రెగ్యులర్గా మనం పంపించాలనుకుని ఏమైనా ఉంటే అవి కూడా డ్యూ మెయిల్స్ కిందకి వస్తాయి. ట్రాన్సిట్ బ్యాగ్, రిజిస్టర్డ్ బ్యాగ్, మెయిల్ బ్యాగ్, అకౌంట్ బ్యాగ్, బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్ అండ్ రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్ అనేది కూడా డ్యూ మెయిల్స్ కానీ పరిగణిస్తారు ఇఫ్ ప్రిస్క్రైబ్డ్ అనేది ఈ రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్ విషయంలో వర్తిస్తున్నది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇవి డ్యూ మెయిల్స్ అనమాట. తర్వాత అన్యూజువల్ మెయిల్స్ అంటే ఏంటి? అన్యూజువల్ మెయిల్స్ అంటే డ్యూ మెయిల్స్ కాకుండా మిగతా బ్యాగులన్నీ ఏవైతే ఉంటాయో డ్యూ మెయిల్స్ కిందకి రావు, అవి మిగతా బ్యాగులన్నీ కూడా అన్యూజువల్ బ్యాగ్స్గా పరిగణిస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. అన్యూజువల్ బ్యాగ్స్ అంటే ఇంకేమేమి ఉంటాయి ఫ్రెండ్స్? మీరు చెప్పండి. ఒక స్పీడ్ పోస్ట్ బ్యాగ్ కావచ్చు. ఓకేనా? తర్వాత ఒక పార్సిల్ బ్యాగ్ కావచ్చు. తర్వాత ఏమున్నాయి ఇంకా ప్యాకెట్ బ్యాగ్స్. తర్వాత ఇంకా ఏమేమి బ్యాగ్స్ ఉన్నాయి? ప్యాకెట్ బ్యాగ్స్. తర్వాత క్యాంప్ బ్యాగ్స్. తర్వాత స్పెషల్ బ్యాగ్స్. సో క్యాంప్ బ్యాగ్స్, స్పెషల్ బ్యాగ్స్. ఇంకా ఏమేమి బ్యాగ్స్ ఉంటాయి? ఇంకా ఏమైనా రిమైనింగ్ టెలిగ్రాఫ్ బ్యాగ్స్. సో ఇది ఎగ్జిస్టెన్స్లో లేదు కానీ మనకు రూలింగ్స్ అయితే ఉంది కాబట్టి చెప్తున్నాను మీకు, టెలిగ్రాఫ్ బ్యాగ్స్. సో ఇవన్నీ కూడా అన్యూజువల్ మెయిల్స్. తర్వాత ఒక బ్యాగ్ తెలుసుకున్నాం మనం, ఇన్సూర్డ్ బ్యాగ్ గురించి చదివేటప్పుడు. ఈ ఇన్సూర్డ్ బ్యాగ్ అనేది అన్యూజువల్ మెయిల్స్ కిందకి రాదు, డ్యూ మెయిల్స్ కిందకి రాదు, ఒక ఆర్డినరీ పార్సిల్ కిందకి వస్తుంది. ఒక ఆర్డినరీ పార్సిల్ బ్యాగ్ కిందకి ఇన్సూర్డ్ బ్యాగ్స్ వస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇవి రెండు కాదు. ఇన్సూర్డ్ బ్యాగ్ అనేది ఏదైనా అన్యూజువల్ బ్యాగ్ ఆర్ డ్యూ బ్యాగ్స్, ఇవి రెండు కావాలన్నమాట. ఓకేనా? అనేది గుర్తుపెట్టుకోండి ఇన్సూర్డ్ బ్యాగ్ అనేది. సో ఇవి డ్యూ బ్యాగ్స్, ఇవి అన్యూజువల్ మెయిల్స్. సో ఇది వచ్చి ఇన్సూర్డ్ బ్యాగ్ అనేది నార్మల్ పార్సల్ బ్యాగ్ లాగా ట్రీట్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది డ్యూ మెయిల్స్ అండ్ అన్యూజువల్ మెయిల్స్. నెక్స్ట్ రూల్ నెంబర్ 54 వచ్చేసి ఫేస్ అండ్ ఫేసింగ్. సో రూల్ నెంబర్ 54 వచ్చి ఫేస్ అండ్ ఫేసింగ్. ఫేస్ అంటే ఏంటి? ఫేస్ అంటే మన ఎదురుగా మనం కనపడేటటువంటి ఒక ఫేస్, ఆర్టికల్కి సంబంధించినటువంటిది. అడ్రస్ ఏ వైపు ఉంటుందో, అడ్రస్ ఒక లెటర్ తీసుకుంటాం మనం, ఒక లెటర్ పోస్ట్ కార్డ్ కావచ్చు, లెటర్ కావచ్చు, అడ్రస్ ఏ సైడ్ ఉంటుందో అదే దాని ఫేస్ అంటారు అనమాట. అడ్రస్ సైడ్ ఉన్నటువంటి ఆ ప్లేస్నే ఆ ఆర్టికల్ యొక్క ఫేస్ అంటాం. ఓకేనా? తర్వాత ఫేసింగ్ అంటే ఏంటి? ఈ ఫేస్ అడ్రస్లన్నీ ఒకవైపు రాసినటువంటి లెటర్స్ అన్నీ కూడా ఒకే వైపుగా, అడ్రస్ సైడ్ ఉన్నటువంటివి ఒకే విధంగా అమర్చినట్లయితే, లెటర్స్ అన్నీ కూడా అడ్రస్ వైపుకు మన వైపుకు తిప్పుకున్నట్టయితే అవన్నీ కూడా దాన్ని ఆ విధంగా పెట్టడాన్ని ఏమంటారంటే ఫేసింగ్ అంటారు. అంటే అడ్రస్ పైకి ఉండాలి, అడ్రస్ మన వైపు ఉండాలి. అడ్రస్ సైడ్ ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఉంచడాన్ని దాన్ని ఫేసింగ్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ 55, రూల్ నెంబర్ 55 వచ్చేసి బీట్ ఫ్రెండ్స్. బీట్ అంటే ఏంటంటే మీకు అందరికీ తెలిసింది, మనం గత చాలా వీడియోలో చదువుతాం. బీట్ అంటే ఒక సెక్షన్కు సంబంధించినటువంటి ఒక ట్రైన్ కావచ్చు, లేదా ఒక స్టీమర్ లైన్ అంటే నీటి మార్గం ద్వారా పోయేటువంటి స్టీమర్లు ఉంటుంది. అటువంటి స్టీమర్లలో ఒక సెక్షన్ అనేది ఉంటుంది కదా, ఆర్ఎంఏకి సంబంధించిన. ఆ సెక్షన్ అనేది ఒక పోర్షన్, ఒక ప్లేస్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్లేస్ నుంచి ఇది ఒక ప్లేస్ వరకు, ఇక్కడ రైల్వే స్టేషన్ అనుకోండి, లేదంటే ఇంకొక స్టీమర్ లైన్ ప్రయాణిస్తుంటుంది కదా, ఒక గమ్యస్థానం అది అనుకోండి. ఒక సమ్ పోర్షన్ ఆఫ్ ది జర్నీ అనమాట. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వరకు వాళ్ళు డ్యూటీ పర్ఫామ్ చేసేటువంటి ఆ ఏరియాని ఏమంటారంటే బీట్ అంటారు. బీట్ ఒక ట్రైన్లో ఉన్నటువంటి కానీ ఒక స్టీమర్లో ఉన్నటువంటి ఒక ఆర్ఎంఏ సెక్షన్ బీట్ అంటారు అనమాట. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వాళ్ళకి ఒక డ్యూటీ అనేది అలాట్ చేసి ఉంటారు. ఆ పోర్షన్నే ఏమంటారంటే బీట్ అనేది అంటారు అనమాట. ఈ బీట్ అనేది ఒకవేళ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన బీట్ గురించి మాట్లాడినట్టయితే ఒక విలేజ్ పోస్ట్ మ్యాన్ కావచ్చు, లేదా మామూలు పోస్ట్ మ్యాన్ కావచ్చు. సో వాళ్ళకు కూడా ఒక బీట్ అనేది అంటే వాళ్ళు ఉత్తరాలు బట్టువాడా చేయాల్సిన, ఉత్తరాలు డెలివర్ చేయాల్సినటువంటి ఒక ఏరియాను, ఒక పోర్షన్, ఒక
ఒక ప్లేస్ను వాళ్ళకు ఇచ్చినట్లయితే ఆ ప్లేస్ను వాళ్ళ ఉత్తరాలు పట్టుబడాల్సినటువంటి ఆ ఏదైతే ప్రదేశం ఆ ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్ని అంతటిని వాళ్ళకి అలాట్ చేసినటువంటి ఆ పోర్షన్ అంతటిని కూడా బీట్ అంటారు. ఓకేనా, ఇది రూల్ నెంబర్ 55 అనేది బీట్ అనమాట. ఓకే, రూల్ నెంబర్ 56 ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 56 వచ్చేసి క్యాంపు కరస్పాండెన్స్. క్యాంపు కరస్పాండెన్స్. సో కరెస్పాండెన్స్ అంటే ఏంటి, మామూలుగా ఒక కమ్యూనికేషన్ లాగా అనమాట. ఓకేనా, ఒక క్యాంపు కరెస్పాండెన్స్ అంటే ఎవరైతే హై ఆఫీసర్స్, ఇంతకుముందు మనం ఒక టూర్ ప్రోగ్రామ్ గురించి ఒక క్యాంపు బ్యాగ్స్, స్పెషల్ బ్యాగ్స్ గురించి తెలుసుకున్నప్పుడు చదువుకున్నప్పుడు ఒకటి తెలుసుకునేది హై ఆఫీసర్స్, ఒక సెక్రటేరియట్ స్థాయిలో, ఒక డీజీ స్థాయిలో ఇటువంటి హయ్యర్ ఆఫీసర్స్ టూర్ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు, అంటే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ లేకుండా టూర్ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు వాళ్ళ క్యాంపుకు మనం ఒక స్పెషల్ బ్యాగ్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ కావచ్చు, కరెస్పాండెన్స్ చేయడానికి వాళ్ళకి వచ్చేటటువంటి ఆ లెటర్స్ పైన మనం ఏం చేస్తారంటే వీళ్ళు జనరల్గా పోస్ట్ టౌన్ పేరు రాయకుండా ఒక క్యాంప్ పేరుతోటి, ఫర్ ఎగ్జాంపుల్గా వచ్చేసి గవర్నర్ క్యాంప్ ఆంధ్రప్రదేశ్ అంటారు అంతే. ఏ ఊర్లో ఉన్నారు, టౌన్, ఇవన్నీ అవసరం లేదు. గవర్నర్ క్యాంప్, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ డీజీ క్యాంప్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్ క్యాంప్ అంటారు. ఇట్లా ఈ క్యాంప్ను మెన్షన్ చేస్తూ రాసేటువంటి ఆ అడ్రస్ని ఏమంటారంటే క్యాంప్ కరెస్పాండెన్స్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరికి, హయ్యర్ ఆఫీసర్స్ అంటే ఒక డిపార్ట్మెంట్లో హయ్యర్ ఆఫీసర్, హయ్యర్ స్టేట్లో ఉన్నటువంటి హయ్యర్ పొజిషన్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, సెక్రటేరియట్ స్థాయి, గవర్నర్ స్థాయి ఇలాంటి వాళ్ళు, ఆ లిస్ట్ అనేది మనకు పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1లో ఒక క్లాజ్లో వస్తుంది, అక్కడ తెలుసుకుందాము. అటువంటి ఆఫీసర్లకు, టూర్లో ఉన్నటువంటి ఆఫీసర్లకు కరెస్పాండెన్స్ మెన్షన్ చేస్తూ రాసినటువంటి అడ్రస్ని ఏమంటారంటే క్యాంప్ కరెస్పాండెన్స్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ రూల్ నెంబర్ 56A. రూల్ నెంబర్ 56A వచ్చేసి లేట్ లెటర్స్ అండ్ టూ లేట్ లెటర్స్. ఓకేనా, లేట్ అండ్ టూ లేట్ లెటర్స్. లేట్ అంటే దాని పేరులోనే ఉంది, లేట్ అంటే లేట్గా పోస్ట్ చేసేటువంటి, టూ లేట్ అంటే మరింత లేట్గా పోస్ట్ చేసేటి. సరే, లేట్ లెటర్స్ అనేవి ఎక్కడ పోస్ట్ చేస్తారు, ఫస్ట్ ఎక్కడ ప్రజెంట్ చేస్తారంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, పోస్ట్ ఆఫీస్ ఆర్ మెయిల్ ఆఫీస్ విండో అంటారు కదా, విండో అంటే బై హ్యాండ్ ఇవ్వడం అనమాట. ఓకేనా, పోస్ట్ ఆఫీస్ ఆర్ మెయిల్ ఆఫీస్ యొక్క విండోలో ప్రజెంట్ చేయొచ్చు, లేదా మెయిల్ ఆఫీస్లో ఉన్నటువంటి లెటర్ బాక్స్ ఉంటుంది, ఆ లెటర్ బాక్స్లో పోస్ట్ చేసేదానికి అవకాశం ఉండే లెటర్స్ అనమాట ఇవి లేట్ లెటర్స్. తర్వాత లేట్ లెటర్స్ అంటే ఏంటంటే ఒక ప్రిస్క్రైబ్డ్ ఇంటర్వెల్ అనేది ఉంటుంది మెయిల్స్ యాక్సెప్ట్ చేయడానికి. ఆ టైం దాటిపోయిన తర్వాత ఇంకా టైం ఉంది అంటే మెయిల్స్ పంపించడానికి ఇంకా మెయిల్స్ డిస్పాచ్ అవ్వలేదు, కానీ ప్రిస్క్రైబ్డ్ టైమింగ్ యాక్సెప్ట్ చేయడానికి ఆ టైం అయిపోతుంది, బట్ మెయిల్స్ వెళ్ళడానికి అయితే ఇంకా టైం ఉంటుంది. అటువంటి గ్యాప్లో ఉన్నటువంటి ఆ గ్యాప్లో లెటర్లను యాక్సెప్ట్ చేస్తే ఆ లెటర్లను ఏముంటుందంటే లేట్ లెటర్స్ అంటారు. మెయిల్ బ్యాగ్ అయితే ఇంకా పోయిండదు, బట్ కౌంటర్లో యాక్సెప్ట్ చేయడానికి ఇందాక మీరు చెప్పినట్టు ఒక పోస్ట్ బాక్స్లో కావచ్చు ఆర్ విండోలో కానీ మెయిల్స్ అయితే వెళ్ళడానికి ఇంకా టైం ఉంటుంది, బట్ ప్రిస్క్రైబ్డ్ టైం అనేది కౌంటర్ టైమ్స్ అనేది అయిపోయినా ఆ టైం తర్వాత ప్లస్ మెయిల్స్ వెళ్ళడానికి ముందు ఆ మధ్యలో ఉన్న ఆ గ్యాప్లో తీసుకున్న లెటర్స్ లేట్ లెటర్స్ అంటారు. ఈ లేట్ లెటర్స్ తీసుకునేటప్పుడు వాళ్ళు అఫిక్స్ చేసినటువంటి పోస్టేజ్ స్టాంపులకు అదనంగా లేట్ ఫీజ్ అనేది ఒక ప్రిస్క్రైబ్డ్ ఇంత లేట్ ఫీజ్ అనేది ఉంటుంది. ఆ లేట్ ఫీజ్ అనేది పోస్టేజ్ స్టాంపుల రూపంలో అఫిక్స్ చేసి హ్యాండ్ ఓవర్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి లేట్ లెటర్స్ విషయంలో. ఓకేనా, టూ లేట్ లెటర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ప్రిస్క్రైబ్ అవర్స్ పూర్తిగా దాటిపోయిన తర్వాత మెయిల్స్ కూడా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు లెటర్స్ తీసుకొని వస్తే ఆ లెటర్స్ని మెయిల్స్ బ్యాగ్ని వెళ్ళిపోయిన కూడా నెక్స్ట్ మెయిల్ డిస్పాచ్ టైం వరకు అలాగే డీటెయిల్డ్ వేస్తే అలాగే ఉంచితే కానీ అటువంటి లెటర్స్ అంటే టూ లేట్ లెటర్స్ అంటారు. అలాగే ఈ టూ లేట్ లెటర్స్ మీద ఫుల్లీ ప్రీపెయిడ్ కాదు ప్లస్ లేట్ ఫీజు కూడా పే చేసినారు, అటువంటి లెటర్స్ను టూ లేట్ లెటర్స్ అంటారు. అయితే టూ లేట్ లెటర్స్ మీద మనం ఏం రాస్తామంటే డీటెయిల్డ్ లేట్ ఫీజ్ నాట్ పెయిడ్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, టూ లేట్ లెటర్స్ పైన డీటెయిల్డ్ లేట్ ఫీజ్ నాట్ పెయిడ్ అనేది లేట్ లెటర్స్ మీద రాస్తారా టూ లేట్ లెటర్స్ మీద రాస్తారా అంటే టూ లేట్ లెటర్స్ మీద డీటెయిల్డ్ లేట్ ఫీజ్ నాట్ పెయిడ్ అని రాయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మెయిల్స్ను నెక్స్ట్ మెయిల్స్ డిస్పాచ్ టైం ఎప్పుడు ఉంటుందో ఆ మెయిల్స్ టైమింగ్తో పాటు ఈ లెటర్స్ని డిస్పాచ్ చేస్తారనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ 57 ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 57 వచ్చేసి మిస్ సెంట్ అండ్ మిస్ డైరెక్టెడ్ ఆర్టికల్స్. మిస్ సెంట్ అండ్ మిస్ డైరెక్టెడ్ ఆర్టికల్స్. సో మిస్ సెంట్ అండ్ మిస్ డైరెక్టెడ్ ఆర్టికల్స్ అంటే
మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఫ్రెండ్స్. సో ఎవరైతే జనరల్గా ఎందుకు వచ్చారా బాబు మన డిపార్ట్మెంట్లకి, టెన్షన్ లేని, టార్గెట్ లేని అనుకునే వాళ్ళందరూ కూడా, మనందరం కూడా చాలామంది కూడా ఒక జాబ్కి వెళ్ళాలనుకుని ఇంకో జాబ్కి వచ్చింటాం కదా, వాళ్ళందరూ కూడా మనందరం కూడా మిస్సెంట్ అనుకోండి, మిస్సెంట్గా వచ్చినటువంటి పర్సన్స్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఫర్ ఫన్ అంతే. సో ఎవరికైతే మనకు అనుకోని ఏదో మిస్సెంట్గా వచ్చింటాం కదా, అది మిస్సెంట్. ఒకవేళ మనకు అన్ని విషయాలు తెలిసి కూడా మనం మళ్ళీ మన డిపార్ట్మెంట్కి రమ్మని చెప్తాం చూడు, ఎవరికైనా మన ఫ్రెండ్స్గా అట్లాంటి వాళ్ళకు, అది మిస్డైరెక్టెడ్ అనమాట. ఓకేనా, అది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సరే ఓకే, మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. మిస్సెంట్ అండ్ మిస్డైరెక్టెడ్ ఆర్టికల్స్ ఏంటంటే, మిస్సెంట్ ఆర్టికల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్కు ఒక ఆర్టికల్ పోస్ట్ చేశాను, ఏదైనా కానీ ఒక రిజిస్టర్ కావచ్చు, ఒక ఆర్డినరీ పోస్ట్ కావచ్చు, ఒక లెటర్ పోస్ట్ చేసినప్పుడు మనం ఇక్కడ నుంచి నేను పంపిస్తాను, ఒక మెయిల్ ఆఫీస్ కానీ ఒక ట్రాన్సిట్ ఆఫీస్ కానీ పంపించినప్పుడు అక్కడ నుంచి మళ్ళీ డిస్పాచ్ అయ్యేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ నుంచి కర్నూలుకి పంపిస్తానండి. కర్నూలు పంపిస్తే కర్నూలు ఆర్ఎంఎస్లో పొరపాటుగా ఏమవుతుంది, ఎరోనియస్గా అంటే పొరపాటుగా వాళ్ళు కర్నూలుకు కాకుండా నంద్యాలకు వెళ్ళేటువంటి బ్యాగ్లో ఏదైనా వేరే ఆఫీస్కి పంపించిన ఆ బ్యాగ్లో లెటర్స్ పంపించినట్టయితే అటువంటి లెటర్స్ని ఏమంటారంటే మిస్సెంట్ ఆర్టికల్స్ అంటారు. మిస్సెంట్ ఆర్టికల్స్ అంటే ఒక ఆర్టికల్ డెస్టినేషన్ ఆఫీస్ కాకుండా ఇంకొక ఆఫీస్కి వెళ్ళినట్లయితే అటువంటి ఆర్టికల్స్ను మిస్సెంట్ ఆర్టికల్స్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి. ఒక ఆర్టికల్ అనేది ఎరోనియస్గా డెస్టినేషన్ ఆఫీస్ కాకుండా వేరే ఆఫీస్కి పంపించినట్టయితే, లేదా వెళ్ళాల్సిన రూట్ కంటే ఇంకో సమ్ అదర్ రూట్లో ఆ లెటర్ పోయినట్లయితే దాన్ని మిస్సెంట్ ఆర్టికల్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ మిస్డైరెక్టెడ్ ఆర్టికల్స్ అంటే ఏంటి? మిస్డైరెక్టెడ్ ఆర్టికల్స్ అంటే ఒక కస్టమర్స్ ఫర్ ఎగ్జాంపుల్ లెటర్లు పోస్ట్ చేసినప్పుడు ఒక ప్రాంతీయ భాషలో ఆ లెటర్లు రాసింటారు అనుకున్నాం. సో ఆ ప్రాంతీయ భాషలో రాసినటువంటి లెటర్ను ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్ ఏదైతే ఉందో అక్కడ పొరపాటుగా ఇంగ్లీష్లోకి డెస్టినేషన్ ఆఫీస్ పేరు అనేది ఇంగ్లీష్లోకి రాసినప్పుడు, పొరపాటుగా వేరే ఊరి పేరు రాసినప్పుడు ఆ లెటర్ ఇంకా మిస్డైరెక్టెడ్గా వెళ్ళిపోతుంది. సో అటువంటి ఆర్టికల్స్ ఏమంటే మిస్డైరెక్టెడ్ ఆర్టికల్స్ అంటారు. అంటే డైరెక్ట్ చేయడం, మిస్గా పొరపాటుగా వేరే ఆఫీసులకు డైరెక్ట్ చేసినాం కదా, అందుకు దాన్ని మిస్డైరెక్టెడ్ ఆర్టికల్స్ అంటారు. మిస్డైరెక్టెడ్ ఆర్టికల్స్ మీద ఏ భాష నుంచి ఏ భాషలోకి రాసింటారంటే ప్రాంతీయ భాషలో రాసినటువంటి అడ్రస్ని ఇంగ్లీష్లోకి డెస్టినేషన్ ఆఫీస్ ఇంగ్లీష్లోకి రాసి పొరపాటుగా మిస్డైరెక్టెడ్ అయినట్టయితే దాన్ని మిస్డైరెక్టెడ్ ఆర్టికల్స్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కు ఎగ్జామ్లో క్వశ్చన్ ఇవ్వచ్చు, మిస్డైరెక్టెడ్ ఆర్టికల్స్ మీద ఇంగ్లీష్లో రాసినటువంటి భాషను వెర్నాక్యులర్ లాంగ్వేజ్లోకి చేంజ్ చేస్తారు, ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ ఫాల్స్ అంటారు. నో, వెర్నాక్యులర్ అంటే ఒక ప్రాంతీయ భాషలో రాసినటువంటి లాంగ్వేజ్ను ఇంగ్లీష్లోకి డెస్టినేషన్ ఆఫీస్ ఇంగ్లీష్లో రాసినప్పుడు మిస్డైరెక్టెడ్ ఆర్టికల్స్ ఇది. బట్ ఇంగ్లీష్లోంచి వెర్నాక్యులర్ ప్రాంతీయ భాషలోకి రాసినటువంటి లాంగ్వేజ్ కానీ అడ్రస్ కానీ కాదనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మిస్సెంట్ అండ్ మిస్డైరెక్టెడ్ ఆర్టికల్స్ ఉంటాయి. లాస్ట్ రూల్ వచ్చేసి 57A, రూల్ నెంబర్ 57 వచ్చేసి ట్రయల్ కార్డ్స్ అంటే ఏంటంటే రూల్ నెంబర్ 57Aలో ట్రయల్ కార్డ్స్ అనేది ఉంది. ట్రయల్ కార్డ్స్ యొక్క ఫామ్ నెంబర్ ఏంటంటే M26A, వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ట్రయల్ కార్డ్స్ యొక్క ఫామ్ నెంబర్ ఏదంటే M26A. సో ఈ కార్డ్స్ ట్రయల్ కార్డ్స్ ఏంటంటే అది ఒక సర్వీస్ పోస్ట్ కార్డ్ అనమాట. ఒక సర్వీస్ పోస్ట్ కార్డ్ ఎందుకు ఏదంటే దిస్ ఈజ్ ఎంప్లాయిడ్ ఫర్, ఎందుకు ఈ ట్రయల్ కార్డ్స్ అనేవి ఉన్నాయంటే ఆల్టర్నేట్ మెయిల్స్ అరేంజ్మెంట్ అనేది ఏ విధంగా ఉంది, తర్వాత ఎక్కడైనా ఈ మెయిల్స్ అనేవి డీటైన్ అవుతున్నాయా, ఎక్కడైనా లేట్ అవుతుందా అనేది తెలుసుకోవడానికి ఈ ట్రయల్ కార్డ్స్ను యూజ్ చేస్తారు. ఈ ట్రయల్ కార్డ్స్ను జనరల్గా ఎవరు పంపిస్తారంటే ఆర్ఎంఎస్ సూపరింటెండెంట్ వాళ్ళు ఈ ట్రయల్ కార్డ్స్ను డిస్పాచ్ చేస్తుంటారు కొన్ని ఆఫీస్కు, డెస్టినేషన్ ఆఫీస్లకు. సో ఈ ట్రయల్ కార్డ్స్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి అంటే బ్యాక్ సైడ్ వస్తే కనుక, బ్యాక్ సైడ్ అంటే ఏమేమి డీటెయిల్స్ ఉంటాయంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్కి ఇది ఒక ట్రయల్ కార్డ్ అనుకుందామండి. ఈ ట్రయల్ కార్డులో వచ్చేసి ఇట్లా కొన్ని కాలమ్స్ ఉంటాయి. ఓకేనా, ఇట్లా కొన్ని కాలమ్స్ ఉంటాయి. తర్వాత దాన్ని ఎవరెవరు రిసీవ్ చేసుకున్నారు, తర్వాత ఎవరెవరు డిస్పాచ్ చేశారనే డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి ఒక ఆర్ఎంఎస్ ఆఫీస్ నుంచి ఒక ఎవరైతే పోస్ట్ చేసారో ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్ నుంచి ఒక సెక్షన్ కావచ్చు, ఒక మెయిల్ ఆఫీస్ కానీ వచ్చిన తర్వాత అక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఏమేమి ఉంటాయంటే సోర్స్ ఆఫ్ రిసిప్ట్, ఫస్ట్ కాలంలో సోర్స్ ఆఫ్ రిసిప్ట్ ఉంటుంది. అండ్ సెకండ్ కాలంలో ఏముంటుందంటే రిమార్క్స్ మిస్కనెక్షన్ ఎట్సెట్రా.
రిమార్క్స్ కానీ మిస్కనెక్షన్ కానీ ఉంటుంది. తర్వాత కాలంలో వచ్చి మేనర్ ఆఫ్ డిస్పోజల్. మేనర్ ఆఫ్ డిస్పోజల్ అనేది ఉంటుంది. మేనర్ ఆఫ్ డిస్పోజల్ అంటే ఏ విధంగా దాన్ని డిస్పోజ్ చేసినాము. తర్వాత వచ్చేసి డేట్ స్టాంప్ ఉంటుంది. డేట్ స్టాంప్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్. మనకి ఎవరికైతే వచ్చిందో మళ్ళీ పోస్ట్ చేస్తారో వాళ్ళు డేట్ స్టాంప్ కొట్టాలి. తర్వాత లాస్ట్ కాలంలో వచ్చి సిగ్నేచర్ ఎవరెవరు చేస్తారంటే హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ అని ఉంటారు. హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ కావచ్చు, ఒక పోస్ట్ మాస్టర్ కావచ్చు, ఆర్ ఒక సూపర్వైజర్ కావచ్చు. సూపర్వైజర్ అంటే మెయిల్స్ సూపర్వైజర్ కావచ్చు. ఓకేనా. హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ కావచ్చు, పోస్ట్ మాస్టర్ కావచ్చు, సూపర్వైజర్ కానీ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారు, సోర్స్ ఆఫ్ రిసిప్ట్. ఈ బ్యాగ్ అనేది ఏ విధంగా వచ్చిందంటారు, నాకు ఒక లెటర్ బ్యాగ్లో వచ్చింది ఈరోజు అని అంటారు. తర్వాత రిమార్క్స్ ఏమైనా మిస్కనెక్షన్ కానీ అంటే బ్యాగ్ మిస్ అవ్వటం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగిందాయా అనేది ఎంటర్ చేయాలి రిమార్క్స్. సరే ఏం మేనర్ ఆఫ్ డిస్పోజల్ ఏ విధంగా డిస్ప్లే చేశాను. ఆర్డినరీ పోస్ట్లో ఎల్ బ్యాగ్లో లెటర్ బ్యాగ్లో పోస్ట్ చేశాను. తర్వాత డేట్ స్టాంప్ ఇంప్రెస్ చేస్తాము. డేట్ స్టాంప్ కొడతాము, ఇక్కడ డేట్ అన్నీ ఉంటాయి. తర్వాత ఒక సిగ్నేచర్ అనేది చేసేస్తాం. ఇట్లా ఒక మెయిల్ ఆఫీస్కి వస్తే మెయిల్ ఆఫీస్ వాళ్ళు చేయాలి, తర్వాత ఏ ఆఫీస్కి వస్తే ఆఫీస్ వాళ్ళు చేయాలి, తర్వాత డెస్టినేషన్ ఆఫీస్కి డెస్టినేషన్. ఇట్లా అందరూ కూడా ఇదే ప్రొసీజర్. ప్రతి ఆఫీస్లో ఆ M26 అనే ట్రయల్ కార్డ్ ఏ ఆఫీస్కి రీచ్ అవుతుందో వాళ్ళందరూ కూడా ఇదే విధంగా రాయాల్సి ఉంటుంది. ఇదే విధంగా రాసి తర్వాత దాని ఫ్రంట్ సైడ్ ఏముంటుందంటే ఏ టైంకి రిసిప్ట్ అయింది, డే టు టైంతో సహా రాయాలి. తర్వాత ఏ టైంకి మనం పోస్ట్ చేస్తున్నాము, డే టు టైంతో సహా ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అది కూడా ఓకేనా. ఇది ఫ్రెండ్స్ ట్రయల్ కార్డ్స్ అంటే ఇది. ఇంకోటి ముఖ్యమైన విషయం అంటే ఈ ట్రయల్ కార్డ్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ స్టేషన్ బండిల్స్లో ఇంక్లూడ్ చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టేషన్ బండిల్స్లో మాత్రం ఈ ట్రయల్ కార్డ్స్ను పంపించకూడదు. మనకి ఏ ఆఫీస్ నుంచి అయితే వచ్చిందో ఆ ఆఫీస్కే తర్వాత ఒక సర్వీస్ కవర్లో ఈ పోస్ట్ కార్డ్ను పెట్టి ఈ ట్రయల్ కార్డ్ను పెట్టి మళ్ళీ మనం పోస్ట్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. దిస్ ఈజ్ ట్రయల్ కార్డ్స్. సో ఇక్కడికి మొత్తం మన డెఫినేషన్స్ వాల్యూమ్ 5లో ఉన్న డెఫినేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంతటితో డెఫినేషన్స్ చాప్టర్ క్లోజ్. అయితే నెక్స్ట్ ఒక వీడియోలో వచ్చేసి మొత్తం ఈ డెఫినేషన్స్ 1 నుంచి 57 ఏ వరకు ఉన్నాయి కదా, వీటన్నిటికి సంబంధించిన బిట్స్ ఏ విధంగా ఇస్తారు, మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది ఒక వీడియో ద్వారా మీకు అందరికీ చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఈ వీడియో కింద మంది ఒక వాట్సాప్ ఛానల్ ఉంది. ఈ వాట్సాప్ ఛానల్ అంటే ఇది ఏదో వాట్సాప్ గ్రూప్ కాదు, ఎవరు భయపడాల్సిన అవసరం 100% సేఫ్ అండ్ సెక్యూర్. ఒక వాట్సాప్ ఛానల్లో ఏంటంటే మనకు ఈ GDS TMTH ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ ఒక వీడియోస్ కానీ దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకోటి అంటే ఈ వాట్సాప్ ఛానల్లో ఎవరెవరు ఉన్నారని ఎవరికి తెలియదు, ఎవరి మొబైల్ నెంబర్స్ కూడా ఎవరికి తెలియవు, నన్ను ఎవరు ఫాలో అవుతున్నారు అనేది కూడా నేను చెప్పలేను. నా నెంబర్ మీకు తెలియదు, మీ నెంబర్ నాకు తెలియదు. జస్ట్ అదొక ఛానల్. అంటే ఇది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అనేది ఎలా ఉంది, యూట్యూబ్ ఛానల్లో మీరు ఎవరెవరు నన్ను సబ్స్క్రైబ్ చేశారో, ఎవరెవరు లైక్ చేస్తున్నారో, ఎవరెవరు ఫాలో అవుతున్నారో ఇవన్నీ నాకైతే తెలియవు. సో అదేవిధంగా ఈ వాట్సాప్ ఛానల్లో కూడా జస్ట్ నేను పోస్ట్ చేసేవి మాత్రం మీకు కనపడుతుంటాయి. ఈరోజు వీడియో పోస్ట్ చేస్తే సార్ వీడియో పోస్ట్ చేసినాడు, ఏదైనా ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి పోస్ట్ చేస్తే ఇంపార్టెంట్ టాపిక్ గురించి పోస్ట్ చేశాడు, ఇది మాత్రమే తెలుస్తుంది. కాబట్టి 100% సేఫ్ అండ్ సెక్యూర్గా ఎవరైనా కానీ ఛానల్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ఉన్నటువంటి ఏవైతే మన వీడియోస్ కానీ టాపిక్స్ కానీ ఇంపార్టెంట్ అన్నీ పోస్ట్ చేస్తుంటాను, ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఉండండి.